హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. మన షిబా కాయిన్ మూమెంట్ వచ్చింది, మంచి మూమెంట్ వచ్చింది. షిబా కాయిన్ ప్రస్తుతం మన ఇండియన్ మనీలో 1300 సీరియల్ దగ్గర ఉంది. డెఫినెట్ గా ఇవాళ రేపుట్లో 1600 సీరియల్ క్రాస్ చేసిందంటే 2000 అబోవ్కి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా చాలా మంచి బుల్ ట్రెండ్ లో ఉంది. 2023 ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది. ఇప్పుడే షిబా కాయిన్ లో ఇన్ని రోజుల నుంచి లేదు. దానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే, ఒకటి వచ్చి షిబా మ్యాగజైన్ అని ఒకటి పట్టుకొస్తున్నారు. ఒక పుస్తకం లాంటిది మ్యాగజైన్, న్యూస్ మ్యాగజైన్ గురించి ఒక బుక్ లాంటిది పట్టుకొస్తున్నారు. FHE ఎన్క్రిప్టోను పట్టుకొస్తున్నారు. అది జామా అనే ఒక కంపెనీతో టైఅప్ అయ్యి పార్ట్నర్షిప్ అయ్యి చేస్తున్నారు. దానివల్ల మంచి మూమెంట్ వచ్చింది. ఎక్స్పర్ట్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది 800% సర్జ్ వస్తుంది, మూమెంట్ వస్తుంది. షిబా కాయిన్ లో ఖచ్చితంగా పైకి వెళ్తుంది. మళ్ళీ ఏ హై అయితే 2021లో టచ్ చేసిందో ఆ హైని మళ్ళీ టచ్ చేస్తుంది త్వరలో అని అంటున్నారు. నా ఎక్స్పెక్టేషను న్యూ హై టచ్ చేయడానికి ఏప్రిల్ బిట్ కాయిన్ హాల్వింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ వస్తుంది. ఓవరాల్ గా టోటల్ గా మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్టడీగా స్టేబుల్ గా బాగుంది, చక్కగా ఉంది. అన్ని కాయిన్స్ పెరుగుతున్నాయి. ఇది అది లేదు, అన్ని ఆల్ట్ కాయిన్స్, మెమీ కాయిన్స్, పెద్ద కాయిన్స్ అన్ని పెరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు బిట్ కాయిన్ విషయంకి వచ్చేటప్పటికి, బిట్ కాయిన్ నేను ఎక్స్పెక్ట్ చేసింది 65,000 క్రాస్ చేయాలని. బట్ 64,740 దగ్గరికి వచ్చి ఆగి కొంచెం కిందకు వచ్చింది. ఇవాళ నైట్ లోపు 65,000 క్రాస్ చేసేస్తుంది. ఆల్ టైమ్ హై రికార్డు $69,000 ఏదైతే టచ్ చేసిందో అది క్రాస్ చేసి $75,000 వెళ్తుంది. మన ఇండియన్ మనీలో ప్రస్తుతం 55 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. డెఫినెట్ గా అది 60 లక్షలకి పైనే వెళ్తుంది. చూసుకోండి, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేసేవాళ్ళు చేసుకోండి. దాని తర్వాత మన ఎథీరియం 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుంది. 3 లక్షల దగ్గర ట్రేడ్ అవుతుందంటే ఖచ్చితంగా ఇంకా ఒక 1 lakh పైకి వెళ్లే పొటెన్షియాలిటీ ఉంది ఎథీరియంలో. ఎథీరియం కూడా మిస్ చేసుకోబాకండి, ఎందుకంటే త్వరలో ఎథీరియం ETF కూడా రాబోతుంది. ఎథీరియం ETF వచ్చేసిందంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఇప్పుడు మన షిబాకు వచ్చేటప్పటికి ఇంకో న్యూస్ ఉంది. అది ఏంటంటే, షిబా కూడా ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కోసం అప్లై చేశారు SEC దగ్గర. ఆయనకి షిబా ఫాలోవర్స్ అంతా చాలా మంది అప్లికేషన్స్, పిటిషన్స్ పెట్టారు ఆయనకి కొంచెం ETF కి అప్రూవల్ చేయమని. ఆయన కన్సిడర్ చేసి అప్రూవ్ చేస్తే డెఫినెట్ గా ఇంకా షిబాని స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు వెళ్ళిపోద్ది, ఇంకెక్కడికో వెళ్ళిపోద్ది షిబా. మరి చూడాలి ఆయన ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఏంటి అనేది చూడాలి. చేస్తే బాగుంటుంది, చక్కగా మనకందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. బాగా పైకి వెళ్తుంది రేటు. ETF కానీ అప్రూవల్ అయితే మరి ఎంతవరకు చేస్తారు ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతం అయితే త్వరలోనే 2000 సీరియల్ దాటుద్ది. ఇండియన్ మనీలో 2000 సీరియల్ దాటుద్ది. ఇలా 1621 దగ్గర ఒక హర్డల్ ఉంది. ఆ హర్డల్ క్రాస్ చేయాలి. అది క్రాస్ చేసిందంటే మనకు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోద్ది. 2000 సీరియల్ దాటిపోద్ది. అంత ఫాస్ట్ గా ఉంది. మంచి న్యూస్లు, బర్నింగ్ న్యూస్ కూడా బాగుంది. వేల్స్, షిబా వేల్స్ అంతా కూడా బాగా బై చేస్తున్నారు, విపరీతంగా బై చేస్తున్నారు. షిబా, పెపీ కాయిన్ కూడా బై చేస్తున్నారు. చూసుకోండి, మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే పెపీ కాయిన్ కొనుక్కోండి. జాస్మీ కూడా మిస్ చేయొద్దు. జాస్మీ మంచి కాయిన్, ఖచ్చితంగా పెరుగుద్ది ప్రస్తుతం ఉన్న రేటు మీద. అది చూసుకోండి.
తర్వాత డాజ్ కాయిన్ ప్రస్తుతం 11 రూపాయల దగ్గరికి వచ్చింది. 10 రూపాయల చిల్లర 11 రూపాయల దగ్గరికి వచ్చింది. ఖచ్చితంగా 15 రూపాయలు దాటుద్ది ఈ బుల్ రన్ లో. అది కూడా చూసుకోండి, మిస్ చేయబాకండి. సొలానా ప్రస్తుతం 11,000 ఇండియన్ మనీలో 11,000 దగ్గర ఉంది. 11,000 క్రాస్ చేసి వెళ్ళిపోతే 15,000, 20,000 నెక్స్ట్ టార్గెట్స్ త్వరలోనే వస్తుంది. 15,000 అయితే త్వరలో అచీవ్ చేసేస్తుంది. అది కూడా మిస్ చేసుకోబాకండి. బాంగ్ కాయిన్ లో కూడా మంచి మూమెంట్ ఉంది, చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. టోటల్ గా క్రిప్టో కరెన్సీ మార్కెట్ కి మంచి రిలీఫ్ ర్యాలీ ఇది. బిఫోర్ బిట్ కాయిన్ హాల్వింగ్ కు ముందే ఇంత మంచి మూమెంట్ రావడం, మార్చి నెలలో న్యూ హై రికార్డ్స్ బిట్ కాయిన్ సృష్టిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కానీ జరిగితే మొత్తం మార్కెట్ అంతా బూస్టప్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది. డెఫినెట్ గా మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా, ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కొత్త హై రికార్డు క్రియేట్ చేయాలి బిట్ కాయిన్, నా ఎక్స్పెక్టేషను. అది కానీ జరిగిందంటే ఇక మార్కెట్ కి తిరుగులేదు, ఖచ్చితంగా పైకి వెళ్ళిపోద్ది. ఎవరు కూడా తొందరపడి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోబాకండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి, ఖచ్చితంగా అన్ని పైకి వెళ్తాయి. ఏ కాయిన్ ఉన్నా హోల్డ్ చేసుకోండి. అన్ని మూవ్మెంట్ వచ్చింది క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో, మూవ్మెంట్ వచ్చింది కనుక హోల్డ్ చేసి పెట్టుకోండి. తొందరపడి ప్రాఫిట్ బుక్ చేసుకోబాకండి, వెయిట్ చేయండి, మంచి రేట్ వస్తుంది. ముఖ్యంగా మన షిబా కాయిన్ కి వచ్చేటప్పటికి మళ్ళీ అది బర్నింగ్ చాలా బాగుంది, మంచి బర్నింగ్ జరుగుతుంది. త్వరలోనే ఆ 1 పైసే ఏదైతే హై టచ్ చేయడానికి ట్రై చేసిందో డెఫినెట్ గా అది క్రాస్ చేసి పైకి వెళ్తుంది. 1 పైసేకి వస్తేనే చాలా మందికి కొన్ని లక్షల్లో వస్తాయి, అమౌంట్ వస్తుంది, కోటీశ్వరులు అవుతారు. 1 పైసే క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది త్వరలోనే షిబా కాయిన్ ఎట్లా లేదన్నా ఒక ½ ఈ ఇయర్ నుండికి వచ్చేటప్పటికి ½ సెంట్ అంటే ఇంచుమించు అంటే 24-25కి వచ్చేటప్పటికి ఒక ½ అంటే ఇంచుమించు 30 పైసలు 40 పైసల వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. మంచి న్యూస్లు ఉన్నాయి. చెప్పాను కదా మీకు, షిబా మ్యాగజైన్ ఒకటి పట్టుకొస్తున్నారు. దాని తర్వాత కొత్త పార్ట్నర్షిప్ ఒకటి టైఅప్ అయ్యారు జామా అనే కంపెనీతో. ఈ రెండాటి వల్ల మంచి న్యూస్లు ఉండటం వల్ల ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఎవరు కూడా తొందరపడి ప్రాఫిట్ బుక్ చేసుకోబాకండి. ఒకవేళ బుక్ చేసుకున్నా మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. ఓకే, ప్రాఫిట్ బుక్ చేసుకోకుండా ఉండొద్దని అన్నాం. ఎందుకంటే బిట్ కాయిన్ లైఫ్ టైం హై, కొత్త హై రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఒక డిప్ వస్తుంది. ఎందుకంటే వేల్స్ అంతా కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. మెయిన్ దీనికి కారణం బిట్ కాయిన్ ఈటీఎఫ్ విపరీతంగా ట్రేడ్ చేస్తున్నారు అమెరికాలో. అమెరికన్స్ విపరీతంగా ట్రేడింగ్ చేస్తున్నారు, బయింగ్ చేస్తున్నారు బిట్ కాయిన్ ఈటీఎఫ్స్. దానివల్ల ఇంత మూమెంట్ వచ్చింది. త్వరలోనే మన షిబా ఈటీఎఫ్ కూడా వచ్చేస్తే బాగుందని ఎదురు చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.